ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. వివరాలలోకి వెళితే అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా మొదటిగా నేమకల్లు గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నేమకల్లు శ్రీ ఆంజనేయ స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్, ఆలయ ఈవో మరియు అర్చకులు, సిబ్బంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆలయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, పరిటాల సునీత, బండారు శ్రావణి, ఎంఎస్ రాజు, కందికుంట వెంకట ప్రసాద్, ఎంపీలు పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ మరియు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్ తదితరులు కూటమి నాయకులు పాల్గొన్నారు. सौभाग्यवतीयाः भुवनेश्वरस्य पुत्रस्य पुत्रिकायाः सर्गेशनामधेयस्य ब्रह्मणीनाम्याः तस्य पुत्रस्य देवाङ्कुनामधेयस्य सह कुटुम्बस्य सह रक्षणं देवदे बाबोहं बाबकर्माणं बाबा संभवात्वाहं प्रियोदेवा शरणागतः त्वयमञ्जाः ओत्समेव वृन्दे क्षेत्रा नक्षत्रं भवति चित्रं वा यदत्कर्म यदस्वमेधः समृद्धि ऐन्द्राग्नौहादिनं सर्वाभ्यो वैयदेवताभ्यो जुहोति यज्ञातं जुहोति यथा कर्मे धेनं चेत्ते दर्पयते एवमग्निहोत्री हितमानदर्पयते दर्पयते प्रजापतिभिः असवर्गं लोकं जानाति पश्यति पुत्रो पश्यति पौत्रो प्रजापतिभिर्विधनैच्छादते ఎక్కడ కూడా నాసి రకం మంది ఇవ్వకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మనం చేయగలిగామంటే, ఆ రోజు చేయలేకపోయారంటే దీనికి కారణం లాలోచి చేశారు. మద్యం తయారీ దగ్గర నుంచి ఎక్కడైనా షాపులో అమ్ముకునే వరకు వాళ్ళ మనుషుల్ని పెట్టి వచ్చిందంతా దోచుకున్నారు. సొంత ఖజానాకు పోయింది. ఇప్పుడు మీకందరికి కూడా మద్యం ధరలు రేషనలైజ్ చేయడమే కాకుండా నాణ్యమైన మద్యం ఇచ్చి ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వ ఆదాయానికి కూడా పెరిగే పరిస్థితి వచ్చింది. ఆ ఆదాయం వస్తే మళ్ళీ ఈ సంక్షేమ కార్యక్రమాలకే ఉపయోగపడతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మద్యం దోపిడీకి అడ్డుకట్టేశాం. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎవరైనా సరే ఎక్కడైనా బెల్ట్ షాపులు పెడితే మాత్రం నేను కూడా బెల్ట్ తీయాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నేను చాలా స్పష్టంగా ఉన్నాను, మద్యం జోలికి ఎవరు రాకూడదు. ఎవరైతే షాపులు తీసుకున్నారో వాళ్ళు అమ్ముకోవడం తప్ప ఏ నాయకుడు కానీ ఏ దందాలు చేసేవాళ్ళు కానీ అందులో ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టనని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తున్నా.